అందరికీ నమస్తే. ఈరోజు ఒక స్పెషల్ వీడియో నాన్ వెజిటేరియన్స్ కోసం చేస్తున్నానండి. ఎందుకంటే ఈ వాటర్ని కేవలం నాన్ వెజిటేరియన్స్ మాత్రమే మొక్కలకి ఇవ్వగలరు. ఆ వాటర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నేను మటన్ కడిగిన నీటిని మొక్కలకి ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఈ వాటర్ అనేది మొక్కలకి చాలా మంచిదన్నమాట. మటన్ కడిగిన వాటర్ అయినా, చికెన్ కడిగిన వాటర్ అయినా, ఫిష్ కడిగిన వాటర్ అయినా, లేదంటే ప్రాన్స్ అయినా, ఏదైనా సరే నాన్ వెజ్ కడిగిన వాటర్ అయినా సరే బయట పడేయకుండా వీటిని మీరు చక్కగా మొక్కలకి అనేది ఇవ్వచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో కూడా తెలుసుకుందాం. మనము నాన్ వెజ్ని 2 నుంచి 3 సార్లు చక్కగా వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకుంటాం కదా. అలా వాష్ చేసుకున్న తర్వాత వచ్చిన వాటర్ని బయట పడేయకండి. వాటిని చక్కగా ఫిల్టర్ చేసి మొక్కలకి అనేది ఇవ్వచ్చు. కాకపోతే ఇందులో మనము ఉప్పు, పసుపు, నిమ్మకాయ, మజ్జిగ ఇలాంటివి కలుపుతూ ఉంటాం కాబట్టి అవి కలిపినప్పుడు మాత్రం వాటర్ అనేది ఒక 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను ఏమీ కలపలేదండి. జస్ట్ నార్మల్ వాటర్లో మటన్ వేసుకున్నాను. వీటిని నేను ఇలా నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనం 2 సార్లు కడుగుతాము, లేదంటే ఒకసారి కడుగుతూ ఉంటాం కాబట్టి ఎన్నిసార్లు కడిగినా కానీ వాటర్ని మాత్రం బయట పడేయకుండా చక్కగా మొక్కలకి అనేది ఇవ్వచ్చు. ఇందులో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ఇవి మొక్కలకి చాలా మంచిది. వాటి గ్రోత్కి ఇవి చాలా యూజ్ అవుతాయి. అయితే ఈ డైరెక్ట్గా మాత్రం ఇవ్వకూడదు. వీటిని ఫిల్టర్ చేసి ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి. ఎందుకో కూడా నేను వీడియోలోనే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంత మంచి వాటర్ని నేను నా మొక్కలకి అనేది ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొక్కలకేమో ఇవ్వాలనుకుంటే ఈ నీచు స్మెల్కి పిల్లులు, పందికొక్కులు ఎక్కువగా వస్తాయి. అదే టెర్రస్ మీద ఉన్న గార్డెన్కి ఇవ్వాలనుకుంటే అక్కడ కూడా ఈ పిల్లుల బాధ, పందికొక్కుల బాధ ఎక్కువగా ఉన్నాయన్నమాట. 3rd ఫ్లోర్కి కూడా వస్తాయండి. భలే సతాయిస్తున్నాయి. నేను అందుకని వీటిని ఇవ్వకుండా బయట పడేస్తున్నాను. మీరు మాత్రం బయట పడేయకండి. మీరు ఒకవేళ మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం వాటర్ అనేది కొంచెం ఎక్కువగా కలుపుకోండి. అంటే ఒక 3 నుంచి 4 రెట్లు వాటర్ కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి. పూజ చేసే మొక్కలకి మాత్రం ఇవ్వకండి. ఆకుకూరలు కూడా అవసరం పడవు. మిగతా ఏ మొక్కలకైనా సరే చక్కగా ఇవ్వచ్చు. అయితే వీటిని ఇచ్చే ముందుగా ఫిల్టర్ చేసుకోవాలని చెప్పాను కదా. ఎందుకు ఫిల్టర్ చేసుకోవాలంటే ఇలా మనము ఈ మీట్ని మొత్తం తీసిన తర్వాత చిన్న చిన్న టైనీ పార్టికల్స్ ఉంటాయి కదా. అంటే ఫ్యాట్ అయినా లేదంటే ఇలాంటి మీట్ అయినా సరే కొంచెంగా ఉండిపోతుంది కదా. అవి డైరెక్ట్గా మనము మట్టిలో కలిపామనుకోండి, అవి డీకంపోజ్ అవ్వవు. పైగా చీమలైనా లేదంటే ఫంగస్ అయినా సరే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాటిని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకుంటే ఆ పైన ఉన్న వేస్టేజ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆ వాటర్ని మాత్రం చక్కగా మిగతా వాటర్లో కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వచ్చు. మొక్కల పైన మాత్రం స్ప్రే చేయకండి. కేవలం మట్టిలో మాత్రమే ఇవ్వాలి. పూజ చేసే మొక్కలకు మాత్రం ఇవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఇలా కలిపిన ఏమైనా సరే ఉంటే మాత్రం వాటికి కొంచెం వాటర్ డైల్యూషన్ అనేది ఎక్కువగా కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి. మరి వాటర్ని వేస్ట్ చేయకుండా మొక్కలకి ఇస్తారు కదా. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.